దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ప్రత్యేకంగా ఏపీలో ఈ ఫలితాలు మరి ఎటు మొగ్గు చూపుతాయి? ఎవరు గెలుస్తారు? ఒకవైపు ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఎన్నికల హడావుడి, మరి ఆ అలజడి మాత్రం ఇంకా తగ్గని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ఫలితాలు వెల్లడిస్తే ఎవరు గెలుస్తారు? ఏ విధంగా ఉండబోతుంది? ప్రత్యేకంగా కడపకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇటు పిఠాపురము, అటు కడప. ఈ 2 కూడా ఏపీలో ప్రత్యేక దృష్టితో ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి కడపకు సంబంధించి ఒకవైపు అన్న, ఒకవైపు చెల్లెలు. ఇద్దరి మధ్యన పోటీ ఏ విధంగా ఉండబోతుంది? మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రవరపు రమణ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈసారి ఏపీలో ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది? ఈ ఫలితాల ప్రభావం ఎట్లా ఉంటుంది? ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంది? ఇప్పుడు ఏపీలో అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు వచ్చేటప్పటికి ఒక రకంగా ఉంటే ఏపీ ప్రజలు ఒక రకంగా ఉన్నారు. ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ ప్రజలు ఒక తీర్పు అనేది ఒక అద్భుతమైన తీర్పు ఉంటుంది. ఆ తీర్పు మరొక కొన్ని 24 గంటలు వెలువడిస్తుంది తీర్పు. ఫలితాలు అంటే చూడొచ్చు కదా! ప్రత్యేకంగా కడపకు సంబంధించి అన్న, చెల్లెల మధ్య పోటీ ఉంది. అసలు అన్న అన్న ఒకవైపు, చెల్లెలు మరొక వైపు. అసలు ఈ ఈ దృష్టిని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఏ కోణంలో మనం చూడొచ్చు? అన్న పార్టీల పరంగా చూడొచ్చా? ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌ను చూడొచ్చా? ఈసారి ఖచ్చితంగా మార్పులు ఉంటదంటారా? లేదంటారా? ఖచ్చితంగా రాజన్న బిడ్డ మా షర్మిలమ్మ బంపర్ మెజార్టీతో రేపు కాంగ్రెస్ జెండా ఎగరైపోతున్నారు కడపలో. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి రాజశేఖర రెడ్డి గారు కానీ, మన వైవి వివేకానంద రెడ్డి గారు కానీ, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంతో అద్భుతమైన ప్రజలకి సేవలు అందించారు కాబట్టి ఆమె అధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే. ప్రత్యేకంగా షర్మిల సారథ్యం బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏపీ నుండి పోటీ చేస్తున్నారు. అసలు ఈ పోటీ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఒక సారథిగా అంటే ఆమె ఒక కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తుంది. ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకోటేంటంటే గతంలో ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలు తీసుకున్న తర్వాత ఏపీలో కాంగ్రెస్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే కాంగ్రెస్ సీట్లు కూడా ఒక 20-25 సీట్లు గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆవిడ చేసిన ప్రచారం కానీ, ఆవిడ చేసిన ఇంటింటికి ప్రోగ్రాం కానీ, ప్రతి ప్రోగ్రాం కూడా అద్భుతం జరగబోతుంది రేపొద్దున. వైఎస్ వివేకానంద కూతురు కూడా షర్మిలకు సపోర్ట్ చేయడం ఇది కలిసొస్తుందా? ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఆయన ఎంపీగా సేవలు అందించారు కాబట్టి ఖచ్చితంగా సునీత గారు కూడా అద్భుతమైన ప్రచారం చేశారు. అక్కడ ఉన్న కడప ప్రజలు చాలా మంచి మనస్ఫూర్తితో ఆస్వాదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. వైఎస్ వివేకానంద మరణం ఎఫెక్ట్ ఎన్నికలపైన ఉంటుందంటారా? ఉండదా? అంటే గత 5 ఏళ్ల కింద జరిగింది. దానికి సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. అన్నీ నడుస్తున్నాయి. అది దాని ప్రభావం ఉంటుందా లేదని దాని గురించి అయితే నాకు పెద్దగా తెలియదు. ఖచ్చితంగా ఫ్యామిలీకి అయితే మంచి గుర్తింపు అనేది ఉంది. రాజశేఖర రెడ్డి గారు తనే కాబట్టి షర్మిలమ్మకి అద్భుత మెజార్టీతో గెలుస్తుందని మాత్రం నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. తన తల్లి కూడా షర్మిలకి సానుకూలంగా స్పందించారు. జగన్కు ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది? మీరు గతంలో కూడా అడిగినప్పుడు చెప్పాను. ఎక్కడ కూడా వచ్చి షర్మిలమ్మకి మద్దతుగా విజయం గారు చేయడమో, లేకపోతే జగన్ గారికి మద్దతుగా చేయడం ఎక్కడ జరగలేదు ప్రచారంలో. ఎక్కడ కూడా మీరు చూసుంటారు. ఖచ్చితంగా రాలేదు. కానీ వాడి ఆశీర్వాదం మాత్రం ఇద్దరికి ఉంటుంది. కూతురికి, కొడుకు ఇద్దరికి ఉంటుంది తల్లి కాబట్టి. అంటే మొదటి నుండి జగన్ కోసము పాటుపడిన ఇప్పుడు చెల్లె కావచ్చు, తన తల్లి కావచ్చు. కానీ సెకండ్ టైం పోటీకి వచ్చేసరికి అంత ఎఫెక్టివ్గా కనబడలేదు. ఎక్కడ కూడా పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ప్రత్యక్షంగా ఎక్కడ కూడా కనబడలేదు. కానీ కూతురికి తల్లి సపోర్టు పూర్తి స్థాయిలో అందిందని చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మాత్రం నాకైతే తెలియదు. ఖచ్చితంగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ఆవిడ ఎవరికి కొడుకుకి సైడ్ నుంచి ప్రచారం చేయలేదు, కూతురు తరపు నుంచి ప్రచారం చేయలేదు. ఆవిడ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆవిడ ఆశీర్వాదం ఇంట్లో కూర్చొని ఇచ్చారు. అంటే ఎన్నికల వేడి చూస్తే అసలు తగాదాలు కావచ్చు, గొడవలు కావచ్చు, చాలా ఎన్నికల సమయం అంటే పోలింగ్ అయిన తర్వాత కూడా ఈ ఎఫెక్ట్ కనబడ్డది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒక లీడర్గా మీరు ఎట్లా భావిస్తారు? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. ఎక్కడికక్కడికి ఇప్పుడు రేపు పొద్దున కౌంటింగ్ ఏరియాలో కూడా భద్రతా దళాలు చాలా అద్భుతంగా పెట్టారు. అందరిని సిఆర్పిఎఫ్ వాళ్ళని కానీ, పోలీసు వాళ్ళని, రిటైర్డ్ వాళ్ళని ఈరోజు పొద్దున్న నేను న్యూస్లో వినడం జరిగింది. ఎక్కడ కూడా అక్కడ కట్టడాలు పెట్టి కూర్చున్నారు. గోడలు ఏం జరగకుండా పెట్టి కూర్చున్నారు. అద్భుతంగా శాంతియుతంగానే నాకు రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు ఏపీ అంటేనే ఈస్ట్ వెస్ట్ కనిపిస్తుంటుంది, లేదంటే కడప కనిపిస్తుంది. ఈసారి పిఠాపురం కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. సినిమా వాళ్ళందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. ఒక లీడర్కు, ఒక ఫ్యామిలీకి మధ్య ఈ పోరు జరిగింది అనుకోవచ్చా?
లీడర్‌కి, ఫ్యామిలీకి మధ్యలో ఏం కాదు. అక్కడ ఏంటంటే నుంచోవడం జరిగింది. నుంచుంటే వాళ్ళు మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి సినిమా వాళ్ళు వచ్చి ప్రచారం చేయడం జరిగింది. అలాగే పార్టీ మనం వేరే పార్టీ నుంచి నించున్న వాళ్ళు పార్టీ సంబంధించిన వాళ్ళందరూ ప్రచారం జరిగింది. న్యాయ నిర్ణేతలు ఎవరు, ఏంటి అన్నది, ఎవరు గెలుస్తారన్నది పిఠాపురం జనాలు మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది జబర్దస్త్ దాంట్లో షోలో పనిచేసిన ఎవరైతే కామెడియన్స్ కావచ్చు, లేదంటే అలరించిన వాళ్ళందరూ కూడా చాలామంది బహిరంగంగా వాళ్ళొచ్చి వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళేంటంటే వాళ్ళ అభిమానంతో చేశారే తప్ప ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేని వాళ్ళేంటంటే వాళ్ళు వృత్తిరీత్యా జబర్దస్త్ ప్రోగ్రామ్ చేస్తారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వాళ్ళు వెళ్ళి ప్రచారం చేశారు. వాళ్ళ వంతు ఏంటంటే వాళ్ళకి అవకాశాలు దొరికితేనో లేకపోతే ఇంకా వేరేది ఏదో ఉద్దేశంతోనో చేయడం జరిగింది తప్ప వాళ్ళ వ్యక్తిగతంగా తీసుకున్నది కాదు. వాళ్ళు అభిమానంతో చిరంజీవి గారి మీద అభిమానంతోనో పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో చేయడం జరిగింది. నాగబాబు కూడా చాలాసార్లు మాట్లాడుతున్నారు. అసలు ఇది ఒక ప్రెస్టేజ్‌గా తీసుకున్నాం. ఖచ్చితంగా గెలవాలి. లేదంటే దీన్ని మేము ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వంగ గీత ఒక మహిళ, ఈడ పవన్ కళ్యాణ్ ఒక హీరో, తర్వాత పొలిటికల్‌గా కూడా ఒక పార్టీని లీడ్ చేస్తున్నారు. ఈ 2 విషయాలు మనం కంపేర్ చేయొచ్చు అసలు? అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆవిడ ఆల్రెడీ స్థానికంగా ఎంపీ, ఇప్పుడు ఆల్రెడీ ఎంపీగా ఉండి తను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. ప్రజలు ఒక న్యాయ నిర్ణేత ఎటు కడతారనేది మాత్రం ఒక పక్షాన్నే చెప్పలేము. ఇరు పక్షాలు కూడా మనం చూసుకోవాలి. రేపు కొద్ది గంటల్లో మళ్ళీ రిజల్ట్ అనేది ఉంది కదా, ఆటోమేటిక్గా రేపు సాయంత్రం 5 గంటల వరకు బయటపడుతుంది. అంటే మొత్తంగా అది ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకున్నారు? మీ పార్టీ తరపున కావచ్చు, లేదంటే కూటమి తరపున, లేదంటే వైఎస్ఆర్ పార్టీ తరపున? నేను నా ఆలోచన ప్రకారం అయితే శర్మిలమ్మకు 20 నుంచి 25 సీట్లు వస్తే మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం మేము ఖచ్చితంగా. మిగతా పార్టీలతో పోలిస్తే ఎట్లా ఉండబోతుంది? మిగతా పార్టీలు కూడా బరిలో నిలిచాయి, పోటీ చేసేయడం జరిగింది. కూటమి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కూటమి ఒకవైపు, రాజశేఖర రెడ్డి ఒకవైపు బరిలో నిలిచారు. ఈసారి ఏపీలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, కూటమి ఒకవైపు. అసలు ఒకవైపు ఈ పోటీని చూస్తే ఆనాటి రాజశేఖర రెడ్డి పోటీ చేసిన ఆ సంఘటన గుర్తుకొచ్చింది. నేను కూటమి గురించి కానీ లేకపోతే వైసీపీ గురించి కానీ ఏం మాట్లాడదలుచుకోలేదు. నేనేంటంటే ఎందుకంటే మా కాంగ్రెస్ ఇప్పుడు మనకి కర్ణాటకలో మాకు కాంగ్రెస్ వచ్చింది, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. మా పాలన అద్భుతంగా రాబోతుంది. రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో రాకపోతుంది. అలాగే ఏపీలో కూడా మా శర్మిలమ్మ అద్భుతంగా అధిక మెజార్టీతో గెలవబోతుంది. దాని గురించి నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనీసం 25 నుండి 30 సీట్లు గెలిస్తే ఖచ్చితంగా అధికారం చేపట్టనుంది. పిఠాపురం విషయానికి వస్తే ప్రజలే న్యాయ నిర్ణేతలు. అంతేకాకుండా ఇటు కడప విషయంలో కూడా ఇప్పుడు ఏదైతే షర్మిల సారథ్యం వహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా షర్మిలకు ప్రజలు మొగ్గు చూపుతారు, గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో.